హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మా డాడీ అయితే పొలం నుంచి కొబ్బరి బండాలు గెల అయితే తీసుకొచ్చారు. సో అవి అయితే కోసేసి మా డాడీ వాటిని అయితే బాటిల్స్లోకి అయితే నింపుతున్నారు అనమాట. ఇంకా వాళ్ళు డ్యూటీకి వెళ్ళినప్పుడు 3 డేస్ తర్వాత వస్తారు కాబట్టి ఆ 3 డేస్ చక్కగా వాటర్ అంతా నింపేసి బాటిల్లోకి అవైతే ఫ్రిడ్జ్లో పెడితే ఆగుతాయి కదా అని బాటిల్లో అయితే పోసేస్తున్నారు. మాకైతే నరుకుతం రాదు కత్తితో. సో అందుకని మా డాడీయే ఫస్ట్ ఇలాగా నరికేసేసి బాటిల్ అయితే నింపుతున్నారండి. ఇంకా ఈ వేసవికాలంలో కొబ్బరి నీళ్ళు తాగడం చాలా మంచిది. మాకైతే డాడీ అయితే ఎప్పుడు ఇలా తీసేసి వాటర్ నింపేసి ఉంచుతారనమాట. ఇంకా ఈ వేసవికాలంలో కొబ్బరి నీళ్ళు తాగడం అయితే చాలా మంచిది కదా. మా డాడీ అయితే రెగ్యులర్గా అయితే తీసుకొస్తారు. ఇంకా కాయది 50 రూపీస్ 40 రూపీస్ పడుద్దంట. సో ఇదనమాట. ఒక్కొక్కాయ అయితే ఈ లోట నిండా వస్తున్నాయండి. సో కాయలు అయితే అప్పటికప్పుడు కోసారు కాబట్టి చాలా లేతగా అయితే ఉన్నాయి. మా డాడీ అయితే 5 లీటర్స్ దాకా అయితే కొట్టారండి. ఇంకా 5 బాటిల్స్ లీటర్ బాటిల్స్ అయితే నింపేశారు. ఇంకా 4, 5 అయితే మా తాతయ్య వాళ్ళకైతే ఇచ్చారనమాట. ఇంకోండి ఈ 5 బాటిల్స్తో కూడా మా డాడీ కొబ్బరి నీళ్ళు అయితే నింపేశారు. బ్యాక్ సైడ్ కరివేపాకు కనపడుతుంది కదా, అవి కూడా తోటలో నుంచి కోసుకొచ్చారనమాట. ఇంకా మాకైతే మంచిగా దొరికిద్ది కరివేపాకు. మా డాడీ ఎప్పుడు తోటలోకి వెళ్ళినా సరే జామ పండ్లు, బొప్పాయి పండ్లు, ఇలా కరివేపాకు చక్కగా దొరుకుతాయి అన్నమాట తోటలో అయితే. సో అవైతే తీసుకొస్తారు. ఇంకా ఆరగాకరకాయలు, నార్మల్ కాకరకాయలు కూడా దొరుకుతాయండి. సో మా అమ్మ అయితే ఈరోజు పులిహోర చేస్తాకైతే కరివేపాకు తెప్పించింది. పులిహోర కూడా చేసింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఈ రోజు అయితే పూజ బాగా కంప్లీట్ అయిపోయింది అనమాట.